ఎప్స్టీన్తో సంబంధాలు సహా అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై అరెస్టైన బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్ బాటెస్ విండ్సర్ విడుదలయ్యారు. బ్రిటన్ కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఆండ్రూను విడిచిపెట్టామని థేమ్స్ వ్యాలీ పోలీసులు తెలిపారు. సుమారు 11 గంటల పాటు ఆయన పోలీసు కస్టడీలో ఉన్నారు. ఆండ్రూ నివాసంలో సోదాలు పూర్తయ్యాయని పోలీసులు తెలిపారు. మరో నివాసంలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఆండ్రూపై పోలీసులు ఇంకా నేరారోపణలను నమోదు చేయలేదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. 2010-2011లో ఆండ్రూ యూకే వాణిజ్య ప్రతినిధిగా ఉన్న సమయంలో తన అధికారిక విధులకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను జెఫ్రీ ఎప్స్టీన్కు పంపారనేది ప్రధాన ఆరోపణ. ఇటీవల బయటపడిన 3 మిలియన్ల పేజీల ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అందులో ఆండ్రూకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను నిన్న పోలీసులు అరెస్టు చేశారు. అయితే 11 గంటల్లోనే విడిచిపెట్టడం గమనార్హం.